హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మెల్బోర్న్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు చాలా ఎక్సైటెడ్గా మీకు ఒక గ్రేట్ న్యూస్ షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఆస్ట్రేలియా రావాలనుకుంటున్నారా? ఆస్ట్రేలియా వచ్చి ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇండియాలో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా తెలియజేయండి. మీరు రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఒక 2 years మించకుండా ఉండుంటే ఈ వీసా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీసా పేరు మేట్స్ అంటే మొబిలిటీ అరేంజ్మెంట్ ఫర్ టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్స్ స్కీమ్. ఈ మేట్స్ వీసా రీసెంట్గానే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఈ వీడియోలో మీరు ఈ వీసా బెనిఫిట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ వివరంగా చెప్తాను మీకు. ఈ వీసా బెనిఫిట్స్ ఏంటంటే, ముందుగా ఈ వీసా వస్తే కనుక మీరు ఆస్ట్రేలియాలో 2 years వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్లస్ ఇది పిఆర్కి పాత్వేలాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పిఆర్ అప్లై చేసుకోవడానికి మీరు అర్హులవుతారు అప్లై చేసుకోవడానికి. ప్లస్ ఈ వీసా వస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీతో పాటు తీసుకురావచ్చు. మీరు ఈ వీసా అప్లై చేసుకోవడానికి మీకు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి అనేది చూసుకుంటే, ముందుగా ఈ వీసా 2 ప్రాసెస్లో ఉంటుందన్నమాట. 2 ప్రాసెస్లు ఉంటాయి దీనికి. ముందుగా ఈ వీసా అప్లై చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక $25 ఫీజు ఉంటుంది. దానికి $25 పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది బ్యాలెట్ సిస్టమ్ టైప్లో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో ర్యాండమ్గా కొంతమంది సెలెక్ట్ చేస్తారు. ఇది ఇయర్లీ ఒక 3000 అప్లికెంట్స్నే సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. సో మీరు ఈ సంవత్సరం సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో మీకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటే కనుక ఈ వీసా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా మీరు ఇమ్మీ అకౌంట్ అని ఉంటుందన్నమాట. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ immi.com.au అనే వెబ్సైట్ ఉంటుంది. అందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉండాలి. వ్యాలిడ్ పాన్ కార్డ్ ఉండాలి. ఇండియన్ గవర్నమెంట్ పాన్ కార్డ్ ఉండాలి. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 to 30 years. 18 to 30 years బిలో వాళ్ళు మాత్రమే ఈ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. హోల్డ్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ కలిగి ఉండాలి. అందులో ఉన్న డిక్లరేషన్స్ వాటన్నిటిని అగ్రీ చేయాలన్నమాట. మీరు పే ద రిజిస్ట్రేషన్ ఫీజ్, అది $25. ఈ $25 అనేది ఓన్లీ ఫర్ రిజిస్ట్రేషన్ అన్నమాట. వన్స్ మీరు ఈ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయితే కనుక మీరు మెయిన్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఈ మెయిన్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. దాని ఫీజు వచ్చేసి $365. ఈ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయితే మాత్రమే మీరు మెయిన్ వీసా అప్లై చేసుకోవచ్చు. మెయిన్ వీసా అప్లై చేసుకోవడానికి ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా మళ్ళీ వేరే ఉంటుందన్నమాట. దానికి అవి కూడా ఏంటో మీకు చెప్తాను. ప్లస్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఆస్ట్రేలియాలో ఉండి కూడా అప్లై చేసుకోవచ్చు, ఆస్ట్రేలియా బయట ఉండి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయ్యి బ్యాలెట్ సిస్టంలో సెలెక్ట్ అయ్యి మెయిన్ వీసా అప్లై చేసుకోవడానికి మాత్రం మీరు అవుట్ సైడ్ ఆస్ట్రేలియా మాత్రమే ఉండాలి. ఆస్ట్రేలియాలో ఉండి ఆ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కారు. రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు మెయిన్ వీసా అప్లై చేసుకోవడానికి మాత్రం ఇంకా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందన్నమాట. దానికి అవి కూడా ఏంటో మీకు చెప్తాను. దానికి IELTS ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో అది 6 రావాలన్నమాట ఓవరాల్. ప్లస్ ఇండివిజువల్గా ఈచ్ కేటగిరీలో మినిమం 5 రావాలి. సో అది PT అయితే 50 ఉండాలన్నమాట ఓవరాల్. 36 ఇండివిజువల్గా ఉండాలి స్కోరు. ప్లస్ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అవ్వడానికి మీరు ఫైనాన్షియల్గా కూడా రెడీ అయి ఉండాలి. మినిమం $5,000 మీరు ఫైనాన్షియల్గా ప్రూఫ్ చూపించాలన్నమాట. సో ముందుగా చెప్పినట్లుగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 years మించకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. సో ఏ క్వాలిఫికేషన్స్ ఈ వీసా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అంటే, బ్యాచిలర్స్ డిగ్రీ, PG డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, డాక్టరల్ డిగ్రీ
ప్లస్ ఈ వీసా అప్లై చేసుకోవడానికి మీ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్లా కాదా అనేది చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, NIRF అని ఒక ఇండియన్ వెబ్సైట్ ఉంటుందన్నమాట. అందులో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వీసాకి మీరు ఎలిజిబుల్లా కాదా అనేది. సో ఏ ఏ కోర్సులు మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలనేది కూడా చెప్తాను మీకు. రెన్యూవబుల్ ఎనర్జీ, మైనింగ్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ. ఈ రంగాల్లో మాత్రమే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఈ వీసాకి ఎలిజిబుల్ కావాలంటే. చివరిగా ఇంకొక ఇంపార్టెంట్ అలర్ట్ ఏంటంటే, ఈ వీసా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 7th January 2025 లాస్ట్ డేట్. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక త్వరపడండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ అండ్ లివ్ ఇన్ ఆస్ట్రేలియా. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇమ్మీ అకౌంట్ వెబ్సైట్ లింక్ ప్లస్ ఈ మేట్స్ వీసా గురించి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.